దేవునికి స్తోత్రములు. ఇది బెతనీ గ్రామంలో ఉంటున్న మరియా, మార్తా, లాజరస్ ఇంటిలోనికి ఇంతవరకు మనం వచ్చాము. ఇది లాజర్ యొక్క సమాధి. చూడండి, 70 అడుగుల లోపల మేము దిగి ఈ లాజర్ సమాధికి వచ్చాము. ఇక్కడే లాజరు పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన 4 దినాలైన తర్వాత లాజర్ శవాన్ని లేపి ఉన్నాడు. నిజంగా ఆయన పునరుత్థానపు శక్తి, ఆయన మాటలో ఉంటున్న అద్భుతమైన శక్తిని మనం ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా మేమందరము గ్రూప్గా, మరి సంఘముగా, సేవకులంగా ఈ లాజర్ యొక్క సమాధిలోనికి మేము ప్రవేశించడం జరిగింది. లార్డ్, దేవుని నామానికి స్తోత్రములు. ఇందాక మనం చూసిన సమాధి లాజర్ యొక్క సమాధి. నిజంగా సమాధి ఎంత లోతులో ఉందో మనం గమనించాం కదండి. మన యేసయ్య మాటలో ఉంటున్న శక్తి మన ఏంటో రుజువుపరుస్తుంది. ఈ సమాధి దగ్గర మనం నిలబడినప్పుడు నిజంగా ఆయన మాట పిలిచినప్పుడు లాజరు బయటికి రా అనగానే, మరి మృతించినటువంటి లాజరు 4 దినాలు అయిపోయింది చనిపోయి లాజరు. కానీ యేసయ్య మాట వినగానే వెంటనే మరణించిన లాజరు లేచి బయటికి రావడం జరిగింది. నిజంగా ఆయన మాటలు ఎంత శక్తి ఉందో మనం గమనించగలుగుతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు ఎలాంటి పరిస్థితిలో మీరున్నా ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట్లాడినప్పుడు మృతతుల్యమైనటువంటి మీ పరిస్థితులు సజీవములు కాబోతున్నాయి. కాబట్టి ఈ లాజరు సమాధి ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక.